ఇప్పుడు మన నిజామాబాద్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. వారికి ఒకటే విధంగా మా 42 డివిజన్ నుంచి నేను సోషల్ వర్కర్గా ఒక విన్నపం చేసినాను. అది ఏమనగా వారికి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి ఓట్లు అరసపల్లిలో కానీ పక్కపక్క డివిజన్లలో వేస్తే వాళ్ళు పోయి వాళ్ళకు ఓటేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయడం చాలా అసంభవంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడున్న వారిని అక్కడనే ఓటర్గా తీసుకొని అక్కడ డివిజన్ వారికి అక్కడనే ఓట్లు ఇవ్వాలని, మరి వేరే వేరే డివిజన్లకు మా ఓట్లు వేయొద్దని వారికి సభాముఖంగా మరియు పబ్లిక్ ముఖంగా వారికి విన్నవించడం జరుగుతుంది. దయచేసి మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఇలాంటి ఒక యాక్షన్ను తీసుకొని ఏ డివిజన్ ఓట్లు ఆ డివిజన్కి ఇవ్వాలని మనవి చేస్తున్నాం. మొత్తము ఇది నిజామాబాద్లో ఉన్నటువంటి ఇందూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లకు సంబంధించిన సమస్య. ఒక డివిజన్ లోపల ఉన్నటువంటి వాళ్ళ సమస్య కాదు. ఈ డివిజన్లో తీసుకుపోయి అరసపల్లి వేయడం, అరసపల్లి తీసుకొచ్చి సుభాష్ నగర్లో వేయడం, అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేసినంత మాత్రాన వాళ్ళు గెలిచినంత మాత్రాన వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారన్న నమ్మకం పబ్లిక్ ఉండదు. పబ్లిక్ నానా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మాత్రం అధికారులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గతంలో కొన్ని పక్కపక్క డివిజన్లకు ఓట్లు పోయినప్పటికీ ఈసారి మాత్రము చాలా అధ్వాన్నంగా తయారైంది. 2,000 3,000 ఓట్లు పెరిగినా కూడా పర్వాలేదుగా. కాకపోతే విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి వారికి అక్కడ చుక్కల్, బోధన్, అరసపల్లి, ఆర్మూరు అలాంటి డివిజన్లకి వీళ్ళు పోయేయడం ఏంది, వీళ్ళు వర్క్ చేయించుకోవడం ఏంది, ఇట్లాంటి వాటిని మాత్రం పబ్లిక్ సహిస్తలేరు. ఇది అధికారులు గమనించుకోవాలని కోరుతున్నాం.